హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వీడియో. సో ఈ వీడియోలో అయితే ఆల్రెడీ thumbnail చూసి వచ్చే ఉంటారు. సో సబ్స్క్రైబర్స్తో అయితే మండి అయితే ప్లాన్ చేసిన. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే సబ్స్క్రైబర్స్తోని ఒక ఫుడ్ ప్లేస్కి అయితే వెళ్తున్నా. సో ఇది ఆల్రెడీ షార్ట్లో అయితే అనౌన్స్ చేసిన. సో వాళ్ళైతే కొంతమంది ఒక ఇద్దరిని అయితే సెలెక్ట్ చేసి సో వాళ్ళని అయితే అక్కడికి ఆ ప్లేస్కి అయితే రమ్మన్నా. నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయితే ఇప్పుడు ఎంత అవుతుంది అంటే టైం 11 అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయితే నేను 2 వరకు అయితే రీచ్ అవుతా. సో 2కి అయితే రమ్మన్నా. ఇంకెందుకు ఆలోచన, ఈ బ్లాగ్ మొత్తం ఫన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినాక అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. And let's start the vlog. టైం 1:30 అవుతుంది. సో లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇది ఎగ్జాక్ట్ సుచిత్ర సర్కిల్ దగ్గర ఉంటుంది, ఎన్ఆర్ పార్క్ మల్టీ హౌస్. సో దీని గురించి ఆల్రెడీ షార్ట్ వీడియో చేసిన. సో ఇది మన సబ్స్క్రైబర్స్ ప్లాన్ చేసిన. ఫుల్ ఎండ పడుతుంది. లోపలికి వెళ్ళాక మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, పైకి అయితే వచ్చేసాం. ఎన్ఆర్ పార్క్ మండి లోపల అవుతున్నాం. సో అంబియన్స్ చూడొచ్చు. మెయిన్ దీనికి నేను వచ్చిన కారణం ఏంటంటే అంబియన్స్. ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఫిదా అయిపోయినా. ఒక మండి హౌస్ అంబియన్స్ ఇంత బాగుంటుంది ఇంతవరకు తెలియదు. మంచిగా డిజైన్ చేశారు. ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఒక పార్క్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ అవన్నీ. సో నేను చెప్తే హట్ అంబియన్స్ అయితే కూర్చున్నా. దీని గురించి అంబియన్స్కి ఒక 30 సెకండ్స్ బీరోల్ వీడియో వేసేస్తా, చూసేయండి అంబియన్స్ అయితే. చూసారు కదా అంబియన్స్ ఎంత బాగుందో, ఖతర్నాక్ ఉంది కదా. ఒక మంచి ప్లేస్ ఫ్రెండ్స్ వచ్చి చిల్ అంటే. అండ్ బర్త్డే పార్టీస్ కావాలి ఉన్నాయి. సో నేనైతే మన సబ్స్క్రైబర్స్ అయితే ఇన్వైట్ అయితే చేసిన. ఆల్రెడీ ఒక వీడియోలో అయితే నేనైతే ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక షార్ట్ వీడియోలో అయితే మెసేజ్ చేసిన వాళ్ళని వాళ్ళని సెలెక్ట్ చేస్తా అని చెప్పిన. వాళ్ళని నేను ఒక 2 సబ్స్క్రైబర్స్ అయితే సెలెక్ట్ చేసిన. వాళ్ళైతే ఇప్పుడు వస్తారు, ఒక 15 minutesలో రీచ్ అయిపోతారు. సో వాళ్ళు వచ్చినాక వాళ్ళకి నచ్చిన మండి అయితే ఆర్డర్ పెట్టి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి సుచిత్ర సర్కిల్ ఆర్ఎస్ బ్రదర్ ఆపోజిటే ఉంటుంది. నేను ఆల్రెడీ కామెంట్ అండ్ డిస్క్రిప్షన్లో పిన్ అయితే చేస్తాను లొకేషన్. సో మీరు వచ్చినప్పుడు ట్రై అండి. అండ్ టేస్ట్ కూడా ఇక్కడ మండి బాగుంటుంది. సో అందుకే నేను ఈ ప్లేస్ మళ్ళీ ప్రిఫర్ చేసిన. ఒక్కరిని అన్ని చెప్తే బాగోదు కదా. సబ్స్క్రైబర్స్ వచ్చినాక వాళ్ళతో కూర్చొని వాళ్ళ టేస్ట్ ఎలా ఉందో చెప్పుకుంటా నేను వాళ్ళతో తినుకుంటా మాట్లాడుకుందాం. సో చాలా బాగుంటుంది వీడియో, ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబర్స్ వచ్చినాక మండి ఆర్డర్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్తున్నాం, మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. కానీ నా దగ్గర మైక్ అయితే లేదు, మైక్ అయితే ఖరాబ్ అవుతుంది. సో డైరెక్ట్ ఫోన్తోనే అయితే రికార్డ్ చేస్తున్నా. వాయిస్ కొంచెం మెల్లగా వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకొని వినండి. సో నెక్స్ట్ టైం అయితే మంచిగా చేద్దాం. ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. సో నేనైతే 2 సబ్స్క్రైబర్ని అయితే సెలెక్ట్ చేసిన, మెసేజ్ చేసిన. ఒక 20 సబ్స్క్రైబర్స్ ఏమో మెసేజ్ చేశారు. దాంట్లో ఒక 2 సబ్స్క్రైబర్ని అయితే సెలెక్ట్ చేసిన. సో పేర్లు అయితే చేసుకుందాం. ఆల్రెడీ నాకు తెలుసు. సో నేను వీడియో కోసం అని మాట్లాడుతున్నా. మీ పేరు? మీ పేరు? సాయి కిరణ్. సో సబ్స్క్రైబర్ వాళ్ళ ఫ్రెండ్ అయితే తీసుకొచ్చిండు. పేరేం పేరు? అందరికీ హాయ్. సో ఫస్ట్ టైం సబ్స్క్రైబర్స్తో వీడియో అయితే చేస్తున్నా. ఇక్కడ మండి బాగుంటాయి. ఫస్ట్ వీళ్ళని అంబియన్స్ ఎలా ఉంది అడుగుదాం ఫస్ట్. సో అంబియన్స్ ఎలా ఉంది అంటే ఏ మండి హౌస్లో ఇంత మంచి అంబియన్స్ తీరా? ఒక మండి హౌస్లో ఇంత మంచిగా డిజైన్ చేసాడు. నార్మల్ ఉంటాయి మండి హౌస్ అంటే సిట్టింగ్. బట్ ఇక్కడ ఒక పార్క్ డిజైన్ కొత్తగా ఒక రెస్టారెంట్, మెయిన్ పెద్ద రెస్టారెంట్ ఎట్లుంటే ఆ థీమ్. సో బాగుంది అంబియన్స్. ఓకే
సూప్స్ అయితే వచ్చినాయి, సూప్స్ అయితే టేస్ట్ చేద్దాం. ఇంకా స్టార్టర్స్ మండి అయితే 6% మండి అయితే తీసుకున్నాం. సరదాగా మాట్లాడకుండా ఈ వీడియో అయితే కానిచ్చేద్దాం. సో స్టార్టర్స్ అయితే వచ్చేసినాయి. ఫస్ట్ సూప్ అయితే టేస్ట్ చేద్దాం. ఇంతకుముందు ఇంటికి వచ్చినప్పుడు వెజ్ సూప్ అయితే టేస్ట్ అయ్యి, ఇప్పుడు ఇది నాన్ వెజ్ సూప్. అండ్ స్టార్టర్స్లో 3 స్టార్టర్స్ అయితే తీసుకున్నాం. అండ్ నేను ఎస్పెషల్లీ క్రీమీ చికెన్ టిక్కా అయితే మళ్ళీ ఆర్డర్ పెట్టినా, ఎందుకంటే నేను పోయిన సంవత్సరం చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ దాంతోపాటు ఇంకా 2 స్టార్టర్స్ అయితే ఎక్స్ట్రా ఆర్డర్ పెట్టినా. అందుకని ముందు స్టార్టర్స్లో ఏం తీసుకున్నా అంటే క్రీమీ చికెన్ టిక్కా, చికెన్ లాలీపాప్, అప్పర్ ఫిష్ అయితే తీసుకున్నా. అండ్ ఫస్ట్ అయితే సూప్ అయితే టేస్ట్ చేద్దాం. ఫుడ్ ఎట్లుందో హానెస్ట్గా చెప్పాలి. సూప్ ఎట్లుంది ఫస్ట్ గట్టిగా బాగుంటుంది. అదే మైక్ లేదు కాబట్టి గట్టిగా మాట్లాడండి. సూప్ అయితే రియల్గా బాగుంది. వెజ్ సూప్ బాగుంది. వెజ్ సూప్ కన్నా నాన్ వెజ్ సూప్ ఇంకా బాగుంది. ఓకే, స్టార్టర్స్ అయితే సర్వ్ చేసుకున్నాం. ఒక్కొక్క ప్లేట్లో 3 స్టార్టర్స్ అయితే వేసారు. సో టేస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఏం టేస్ట్ చేద్దాం? క్రీమీ చికెన్ బాగుంటుంది టేస్ట్. ఎక్కడ చూడలేదు మల్లారెడ్డి ఎక్కడ ప్రజలు ఏం చదువుతున్నా? టేస్ట్ ఎంత చూపించిన మీరు మండి వదిలి పోతే స్టార్టర్స్ ఆర్డర్ పెట్టారా? డైరెక్ట్ మండీనా? డైరెక్ట్ మండియా? చూపిస్తే దాని మండి. స్టార్టర్స్లో ఇంతవరకు ఫేవరెట్ అనే స్టార్టర్ అంటే స్టార్టర్ ఒక ఫేవరెట్ అనే స్టార్టర్ అంటే క్రీమీ చికెన్ మాత్రం ఫిదా అయిపోయినాయి దాంట్లో. అంత బాగుంటుంది. ఫేవరెట్ వస్తే పక్క స్టార్టర్లో క్రీమీ చికెన్ ఆర్డర్ పెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మనం అపోలో ఫిష్ టేస్ట్ చేద్దాం. ఎట్లా అపోలో ఫిష్? నేను చెప్పాను, మీరు చెప్పాను. అపోలో ఫిష్ ఎట్లా బాగుంటుంది. మంచిగా ఎన్ని రోజుల ముందు చేపలు తిన్నాయి. చేప అపోలో ఫిష్ ఎప్పుడు ట్రై అయ్యాయి మీరు? ఫస్ట్ టైం అపోలో ఫిష్ ట్రై చేస్తున్నాం. బాగుంది. ఇది అపోలో ఫిష్లో ఒక ముళ్ళు కూడా ఉంటుంది. అది తినేయచ్చు. మంది స్టార్ మాది మంది డబ్బులు స్టార్టింగ్ కూడా కాస్ట్. ఐ మీన్ ఫిష్ కాస్ట్ ఎక్కువ, ఫిషే కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒక ముళ్ళు కూడా ఉండేది. టేస్ట్లో బాగుంటుంది కాబట్టి కాస్ట్. మరి తింటే మాత్రం మళ్ళీ తినాలనిపిస్తుంది. నెక్స్ట్ చికెన్ లాలీపాప్. యాక్చువల్లీ ఫుడ్ వీడియోస్ చేయక చాలా రోజులైంది. అంటే అప్పుడప్పుడు ఈ మంత్ మానేసిన ఒక 5-6 వీడియోస్ ఏమో చేసిన. స్టార్టర్స్ అయినాక చాలా అంటే చాలా చికెన్ లాలీపాప్. ఇది కొంచెం టేస్ట్ ఓకే ఉంది. నాకైతే ఓకే అనిపించింది. బాగుందా? బాగున్నమాట అడగండి. నచ్చినంత నేను ఇక్కడికి బర్త్డే పార్టీస్ కూడా వేసుకోవచ్చు. మీకు స్క్రీన్ ఆల్రెడీ ఉంటుందంట. బర్త్డే అంటే వేసుకోవచ్చు. అండ్ డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ అయితే 10% డిస్కౌంట్, స్టూడెంట్ ఐడి కార్డు తీసుకొస్తే. అండ్ బర్త్డే పార్టీస్కి అయితే 15% డిస్కౌంట్. ప్లస్ నా ఛానల్ చూసి మీరు వచ్చినారనుకో 15% డిస్కౌంట్ అయితే ఇస్తారు. వచ్చి మంచి ఫుడ్ అయితే ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మండి అయితే టేస్ట్ చేద్దాం. మన సబ్స్క్రైబర్స్ కోసం ఎనిమల్ పార్క్ స్పెషల్ మండి ఆర్డర్ పెట్టాం. పోయినసారి వచ్చినప్పుడు 4% మండి అయితే ట్రై చేసాం. సో ఈసారి 6 మెంబర్స్ మండి అయితే ఆర్డర్ పెట్టాం. దీంట్లో మనకి ఏమేమి ఐటమ్స్ వస్తాయంటే 2% స్పెషల్ చికెన్ ఫ్రై, 2
పీస్ ఆర్ జ్యూసీ పీస్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ 2 పీస్ మటన్ ఫ్రై అండ్ 2 పీస్ గ్రిల్డ్ ఫిష్ అండ్ 8 పీసెస్ ఆఫ్ బోన్లెస్ చికెన్ పీసెస్ వస్తాయి. సో ఈజీగా 6 మెంబర్స్ అయితే తినేయచ్చు. అండ్ మనం మళ్ళీ స్టార్ట్ చేయకముందు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టార్ట్ చేసి తీసుకుంటేనే మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. కానీ నేను నార్మల్గా మండికి పోతే ఎలాంటి టైప్ మండి తింటారు? ఫ్రై పీస్ చికెన్ ఫ్రై పీసా? ఎప్పుడైనా ఇట్లా మిక్సర్ మండి ట్రై చేసిరా? మటన్ మండి చికెన్ ఎక్కువ చికెన్ బడ్జెట్ ఉండాలి కదా. రైస్ టేస్ట్ ఉంటుంది మండి. మీరు ఎంతమంది తిన్నారు అనుకున్నా? రీసెంట్ ఎప్పుడు తిన్నారు మండి మీరు? ఇప్పుడు ఇక్కడ ఫ్రైపీస్ మండేనా? నా ఛానల్ మీకు ఎప్పుడు చూసారు? అంటే నా ఛానల్ ఇయర్ అంటే నాకు 1K. మీరు బ్రో? నార్మల్గా షార్ట్ చూసేటండి నా ఇంటర్వ్యూ చూసామని చూసారా? రీసెంట్గా చూసాను. గర్ల్ ఫ్రెండ్స్ అంటే చూసి వచ్చిన నన్ను మా ఫేమిలీస్ వచ్చిన సెకండ్ ఇంటర్వ్యూ ఐ మీన్ నేను మెసేజ్ చేసి అని మీరు ఏం చేయాలంటే నేను వీడియో పెట్టినా కదా కంటి గురించి. సో దాన్ని చూసి మెసేజ్ చేసి మీరు సెలెక్ట్ అయితే దాన్ని ఊహించరా సార్? ఏదో టైం పాస్ చేసిన అంటే ఏదో రాయిద్దామని చేసిన నేను మెసేజ్ చూడగానే చేయంగానే అసలు ఏం చెప్పాలి అర్థం కాదు ఫస్ట్. అందుకే నైట్ వరకు చెప్తారు అని చెప్పి చెప్తాను. ఐ మీన్ ఏదో మెసేజ్ చేసినాక కొంచెం టైం అడిగారు, సాయంత్రం వరకు చెప్తాను. నేను కూడా ఈరోజు కూడా ఫ్రైడే హాలిడే ఈరోజు యాక్చువల్లీ కాలేజెస్కి. సో అందుకే ఈరోజు అయితే నేను సెలెక్ట్ చేసిన. సో వాళ్ళకు కూడా కాలేజ్ డిస్టర్బెన్స్ ఉంటుంది, నాకు కూడా కాలేజ్ నాకు వేరే లేదు కానీ వీళ్ళకైతే డిస్టర్బెన్స్ ఉంటుంది కాలేజ్ అని నేను డే అయితే సెలెక్ట్ చేసిన. క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటారా? నాకు ఎక్కడ ఉందా గర్ల్ ఫ్రెండ్? లేదు, ఫ్రెండ్స్ ఉన్నారు. రెవెన్యూ 1 వీక్ తర్వాత రివ్యూ చేస్తాం. ఇది పక్క రివ్యూ చేసినాక అందరు షాక్ అవుతారు. ఇది మాత్రం పక్క అంటే వస్తుంది షాక్ అవుతారా తక్కువ వస్తుంది చూస్తారా మీరు? ఎంత వస్తుంది ఎంత తక్కువ వస్తుంది? నాకు ఒక 20 అనుకుంటాను. రాంచలే అన్ని వీడియోస్ ఫేవరెట్స్ వీడియో ఉంటుంది. ఇవాళ నాకు కెమెరా ముందు స్టాటస్ తినేటప్పుడు రానియలేడు. నేను రాని మనకి ఎవరెవరు చూస్తారు చెప్పు, వీడియోలు తీస్తారు చెప్పు. ఎట్లా టేస్ట్? అంటే చెప్పు. వేరే సెట్ చేయాలి బర్త్డేకి. దొరకరాలకి నువ్వు తీసుకురా. అంటే నీ బర్త్డేకి నువ్వు దావా తీస్తావు కానీ నేనే తీసే చెప్పు.
ఖాళీ సెల్ఫీ తీసుకుంటూ పెట్టాను ఏదో ఫ్యామిలీ ఎక్కువ పోయి తీసుకోవాలని లేదు ఆయన గుర్తులు కూడా ఉన్నారు మంచి పొజిషన్ వచ్చినప్పుడు అది తెలుగు డిఎంఎఫ్ అని ఇప్పుడు దాని గురించి ప్రపోజల్ తెలుగు డిఎంఎఫ్ అని ఇప్పుడు మాకు సపరేట్ ప్లాట్ఫామ్ లేదు కదా చెప్పడానికి సో అది ఒక ప్లాట్ఫామ్ అన్నట్టు సాఫ్ట్వేర్ జాబ్లో జాబ్ ఇచ్చాను సో మేము వాళ్ళు ఉన్నామనుకో మాకు ప్రమోషన్స్ కానీ పేడ్ ప్రమోషన్స్ ప్రోడక్ట్ ప్రమోషన్స్ లేదా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏమైనా ఇష్యూస్ వస్తే సో వాళ్ళు ఈజీగా సాల్వ్ చేస్తారు వాళ్ళకి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్తో కాంటాక్ట్ ఉంటుంది సో దాని మెంబర్షిప్ ఉంటుంది మెంబర్షిప్లో జాయిన్ కావాలి పైసలు అది మీరు ఇంకా విశేషాలు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నాయి కాబట్టి వీడియోలో చెప్పారా ప్రైవసీ వచ్చిందా వీడియో నీకు నీ మామ మరి నేనేనయ్యా నీకు ఎలా అంటాను మంచిగా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను వీడియో కూడా తీసుకున్నాను కదా సరే ఇట్లా వీడియోస్ ద్వారా కనిపిస్తున్నా వస్తుంది మీకే మెసేజ్ చేస్తాను నాకు కూడా చేస్తుంది ఈసారి ఏం చేస్తాను నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను పెట్టినా బాగుంటుంది తింటున్నారు కదా నీతో మాట్లాడతాను నేను వీళ్ళతో మాట్లాడకుండా హ్యాపీయా హ్యాపీ చాలా హ్యాపీయా గట్టి చేస్తే నమ్మర్ లేకపోతే వీళ్ళు మెసేజ్ చేసిన స్క్రీన్ షాట్ కూడా డిస్ప్లే చేస్తాను ఏ నమ్మర్ మళ్ళీ మీ ఫ్రెండ్స్ తీసుకొచ్చి అది మరి కామన్ అయిపోయింది ఇప్పుడు ఏమైందంటే జెన్యున్గా ఫుడ్ బ్లాగ్స్ చేసినా కూడా గుర్తుకుంటలేదు కొంతమంది ఫేక్ వేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఏది వినా అది బాగుంది అని చెప్పుకుంటూ ఉంటాను నేను ఎట్లా అంటే ట్రై చేసిన కొన్ని ఐటమ్స్ కదా బాగున్న ఐటమ్స్ మాత్రం షార్ట్స్లో పెట్టి ఇప్పుడు ఒక రెస్టారెంట్ పోతే 6 ఐటమ్స్ ట్రై చేస్తాను దాంట్లో 3 బాగుంటే అన్ని ఐటమ్స్ పేరు చెప్పి ఇందులో నచ్చాయి అని 3 అని చెప్తాను సో వాళ్ళు ఇవి పట్టించుకోలేదు ఫస్ట్ అన్నీ బాగున్నాయి అని చెప్తున్నాను నేను అది నేను 6 ఐటమ్స్ ఆర్డర్ పెడితే దాంట్లో 6 పేరు చెప్తా 6 పేరు చెప్తా నాకు నచ్చినాయి అని చెప్పి 2 ఐటమ్స్ చెప్తా అంతే బాగుంటే చెప్తా బాగా మీకు సజెస్ట్ చేస్తాను ఇది బాగుంది అందుకే మళ్ళీ సెకండ్ టైం కూడా వీడియో చేస్తాను స్టార్ట్ చేసా టేస్ట్ విషయంలో కూడా అసలు కాంప్రమైజ్ కాలేదు దీని మీద చాలా అంటే చాలా ఇన్వెస్ట్ చేసేది చూస్తుంటే అర్థమవుతుంది అంబియన్స్ మీద ఇన్వెస్ట్ చేసి నా టేస్ట్ విషయంలో కూడా అస్సలు కాంప్రమైజ్ చేయలేదు నార్మల్ ఏ మండీలో అయినా నార్మల్ సెట్టింగ్ ఉంటుంది జైల్ మండీలో కూడా సంథింగ్ ఓన్లీ జైల్ సెట్టింగ్ అతనే ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం చూడడానికి అట్రాక్టివ్గా మనం వస్తే ఇదే అయిపోతే ఒక పార్క్ ఫీల్ వస్తుంది బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు గర్ల్ ఫ్రెండ్స్తో రావచ్చు ఫ్రెండ్స్తో రావచ్చు ఫ్యామిలీస్తో రావచ్చు ఎంజాయ్ చేయవచ్చు అండ్ ఇంకోటి ఎప్పుడు మర్చిపోయినా ఐపీఎల్ సీజన్ కాదు ఇది సో మనకి తినుకుంటే ఐపీఎల్ కూడా ఎంజాయ్ చేయొచ్చు టికెట్ చూసుకుంటా ఐపీఎల్ స్ట్రీమింగ్ కూడా చేస్తారు డిస్కౌంట్స్ ఉంటాయి నా దగ్గర ఇక్కడ చుట్టుపక్కల ఉంటే మళ్ళీ రిటర్న్ ఇచ్చారు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇది ప్లస్ బాగుంది కదా మీకు అది బాగుంది కదా టేస్ట్ పీసెస్ అన్ని ట్రై చేసిరా సార్ పీసెస్ అన్ని ట్రై చేయండి అన్ని ట్రై చేసి నాకు ఏది బాగా నచ్చింది పీసెస్ వల్ల రైస్ అయితే నచ్చింది కదా ఫ్లేవర్ఫుల్గా ఇది మనకి లొకేషన్ కాల్ బాక్స్లో పెట్టేస్తా రెస్టారెంట్ పెట్టేస్తా కరెక్ట్ సుచిత్ర సర్కిల్ దగ్గర ఉంటుంది ఆర్ఎస్ బ్రదర్ ఆపోజిట్ ఓకే మ్యాప్స్ వచ్చేసినా వచ్చేస్తాను మీకు ఇలానే ఇంకా ఎన్నెన్నో సబ్స్క్రైబర్స్ మనం ప్లాన్ చేద్దాం ఇంకా ఫ్యూచర్లో కూడా అప్పుడు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసినందుకు సాటిస్ఫాక్షన్ అవుతారు నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ మీ వల్ల సక్సెస్ అయినా కాబట్టి మిమ్మల్ని ఇచ్చినందుకు
నెక్స్ట్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నాం మళ్ళీ సబ్స్క్రైబర్స్? నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియో కింద అయితే కామెంట్ పెట్టండి, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అండి. నెక్స్ట్ ఫుడ్ ఏదో ఉంటుంది అక్కడ మీకు ఏం నచ్చింది బ్రో పీసెస్? నీకు అన్నీ నచ్చాయిరా? ఎక్కువ నచ్చింది ఫిష్ స్పైసీ పీసెస్ వచ్చేసింది. స్పైసీ ఫ్లేవర్స్ కరెక్ట్ ఉన్నాయి. ఏది ఎక్కువ కావాలి ఏది తక్కువ కావాలి. అప్పుడు ఫిష్ నచ్చింది మీకు? ఫిష్ మటన్ నాకు చికెన్ ఫ్రై అది ఏడికైనా కదా నచ్చాయి. మీ కాలేజ్లో ఫ్రెండ్స్కి 10% డిస్కౌంట్ స్టూడెంట్స్ ఎగ్జామ్ చేస్తే బర్త్డే నాస్తే 50% డిస్కౌంట్. ఇంకా వీడియో ఆపేదాన్ని మర్చిపోయినా, డెజర్ట్స్ వస్తాయి, డ్రింక్స్ వస్తాయి. మండీకి సాటిస్ఫాక్షన్ అయిపోయినా మీరు చాలా అంటే చెప్పండి కెమెరాకి మన హ్యాపీ కదా మీరు అయితే? ఓకేనా? మండీది అయితే ఇక్కడ లాస్ట్కి డెజర్ట్స్ అయితే వీడియోని అయితే ఫినిష్ అయితే మంచిగా కట్టిన మండీ అయితే తినేసాం సబ్స్క్రైబర్స్తోనే. సో ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ డెజర్ట్స్తోనే ఇవ్వకపోతే బాగుంటుంది కదా, అందుకే గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ ఉన్నాం, డబుల్ కా మీఠా అయితే తీసుకున్నాం. సో ఇవి టేస్ట్ చేసి తినేసి వీడియో అయితే ఫినిష్ అయితే ఇద్దాం. ఇది మా ఫ్రెండ్ కోసం వీడియో అనుకున్నాడు. మీరైతే హ్యాపీగా వచ్చినందుకు ఏం డిసైన్గా సాటిస్ఫైగా డిసప్పాయింట్ కాకుండా ఏంటంటే నచ్చింది ఆ టేస్ట్ కూడా. ఏది ఐస్ క్రీమ్ బాగుందా? గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ దాదాపు ఎవరికి తెలియదు, కానీ మామూలు ఉండేది తెలుసా. ఇస్ టేస్ట్ గట్టే చెప్తారా? నేను మాట్లాడుతున్నా గట్టిగా, మీరు గట్టిగా చెప్తారు క్యాప్చర్. అది బాగుంది బ్రో డెజర్ట్ అయితే. నచ్చిందిగా? డబుల్ కామెంట్ ట్రై సార్. మీరు కూడా ఫుల్ సాటిస్ఫై అయ్యాక నేను కూడా ఫుల్ సాటిస్ఫై. పిల్లలు తీసుకొచ్చిన మా సబ్స్క్రైబర్స్తో నేను ట్రై వీడియో చేసినప్పుడు నాకు కూడా చాలా బాగా ఆనందంగా ఉంది. ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్తో ఫుల్ వీడియోస్ చేద్దాం. థ్యాంక్స్ బ్రో, మీరు కూడా వచ్చినందుకు, మీ టైంని నా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ బ్రో. మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోతోనే అయితే కలుద్దాం, మళ్ళీ సబ్స్క్రైబర్తోనే చేద్దాం మ్యాక్సిమం వీడియో. మనం ఇంకో వీడియో కలుద్దాం. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి, అప్పుడే నోటిఫికేషన్ వస్తాయి రావు, ఆన్ చేసుకోండి. ఉంటాయి ఇక. బాయ్.